వెల్కమ్ టు జెరుషాస్ కిచెన్ కుటీర్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు పల్లీల సేమియా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని కరివేపాకు పొడితో కానీ వేరుశనగకాయల పొడితో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 250 గ్రాముల సేమియా తీసుకోవాలి. బాండిలో ఆయిల్ లేకుండా సేమియాను ఇలా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలండి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పు కూడా తీసుకుని ఇది కూడా ఆయిల్ లేకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక పాత్రలోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కాక 1 స్పూను తాలింపు దినుసులు, 1 ఉల్లిపాయ ముక్కలు, సిమ్లో పెట్టుకోండి, 1 రెమ్మ కరివేపాకు వేసి దీంట్లోనే 4 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగినవి వేసి వేయించాలండి. ఇందులో 2 టమాటా ముక్కలను సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను ఇందులో వేసి బాగా వేయించాలండి. టమాటో ముక్కలు ఎక్కువగా వేయడం వలన ఉప్మా జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి నేను 2 టమాటాలు వాడినాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేయాలి. వేసి బాగా కలియ తిప్పాలి. ఉప్పు అంతా కూడా ముక్కలకు బాగా పట్టుకుంటుందండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసి బాగా వేయించాలి. ఎండు కొబ్బరి వేయడం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏ పాత్రతో సేమియా తీసుకున్నామో అదే పాత్రతో 3 గ్లాసుల నీళ్లు వేసి ఇందులో పోయాలి. కొలత కరెక్ట్గా తీసుకోవాలండి, లేకపోతే ఉప్మా మెత్తగా వస్తుంది. తక్కువ నీళ్లు పోస్తే డ్రై అయిపోతుంది. వాటర్ ఎక్కువ అయిందంటే సూప్ లాగా తయారైపోతుందండి. వాటర్ తెరులుతుండగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా ఇందులో వేసేయాలి. ఇది ఉడుకుతూ ఉండగా పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగ పప్పు వేసుకోవాలి. పొట్టు తీయచ్చు, తీయకపోవచ్చండి, అది మన ఇష్టం. ఎందుకంటే పొట్టులో చాలా విటమిన్స్, మినరల్స్ దాగి ఉంటాయంట. కొన్ని పొట్టు తీసినా కొన్ని పొట్టు తీయలేదండి, మీకు చూపించడం కొరకు ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ ఎంత బాగుందో. ఇంచుమించు ఇది వెజిటేబుల్ పలావ్ లాగా ఉంటుందండి. బియ్యంకు బదులు మనం సేమియా వాడుతున్నాం. బియ్యం ఎట్లా చేసుకుని మనం కొలత ప్రకారం చేసుకుంటామో పలావ్ లాగా సేమ్ ఇది కూడా సేమియా పలావ్. సేమియా ఉప్మా అనకూడదండి, దీన్ని కరెక్ట్ సేమియా పలావ్ అనాలా. సరే మన ఇష్టం, దీనికి ఏ పేరైనా పెట్టుకోవచ్చండి. సిమ్లో పెట్టండి, స్టవ్ను సిమ్లో పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి ఎలా వచ్చిందో. ఇదంతా కూడా దగ్గరికి ఇలా వచ్చిన తర్వాత 1/2 కప్పు కొత్తిమీర వేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కటి సువాసన వస్తుందో. మంచి రుచికరమైనటువంటి పల్లీల సేమియా ఉప్మా. దీన్ని కరివేపాకు పొడితో కానీ వేరుశనగకాయల పొడితో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు ట్యూషన్ నుంచి, స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు చకచకా చేసేయవచ్చు. చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.